రథసప్తమికి భీష్ముడికి ఉన్న సంబంధం మీకు తెలుసా? అలాగే ఈ రోజు ఎలా స్థానమాచరించాలో కూడా తెలుసుకుందాం. ఈ రోజున మాఘ శుక్ల పక్షమి. మహర్షి కశ్యపుడికి మరియు అతిథిదేవికి సూర్యుడు జన్మించాడు. సూర్య భగవానుడు అరుణుడు శారదగా ఉన్న రథంపై ప్రయాణిస్తాడు. ఆ రథానికి ఉన్న 7 గుర్రాలు ఇంద్రధనుసులో ఉన్న 7 రంగులను అలాగే వారానికి 7 రోజులను సూచిస్తాయి. ఆ రథానికి ఉన్న చక్రాలు 12 రాశులను సూచిస్తూ సంపూర్ణ సంవత్సరాన్ని ప్రతిబింబిస్తాయి. మన పురాణాలు ప్రకారం సూర్యుడు ఆ రథంపై ప్రయాణించి ఎంతో మందిని రాక్షసులను సంహరించి వెలుగుని జీవశక్తిని ప్రసాదించాడు. ఈ పండగకు మహాభారతంలో ద్రౌపది వస్త్రాపరణం సమయంలో భీష్ముడు చర్య తీసుకోపోవడం వల్ల ఆ పాప విమోచనం కోసం సూర్య భగవాను ప్రార్థిస్తాడు. భక్తులు సూర్యోదయానికంటే ముందు స్నానం చేసి సాధ్యమైనంత వరకు నదిలో స్నానం చేసి తమ తలపై అలాగే ఒంటిపై 7 జిల్లేడు ఆకులు ఉంచుతారు. ఇది పాప శుద్ధిని సూచిస్తుంది. మంత్రోచ్చారణతో సూర్యుడికి నీటిని అర్పించడం, ఈ రోజున 108 సూర్య నమస్కారాలు చేయడం, ఆదిత్య రుద్ర స్తోత్రం, గాయత్రి మంత్రం లేదా సూర్యాష్టకం పఠించడం ఈ రోజు నుంచి పగటి సమయం పెరగడం, ఎండాకాలం మొదలవడం అలాగే పంట ఆరంభాన్ని సూచిస్తుంది. మీకు నేను చేసే కంటెంట్ నచ్చినట్టయితే ఓం సూర్యనారాయణ అని కామెంట్ చేసి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.